నర్సీపట్నం పట్టణంలోని సృష్టి క్షేత్రం వద్ద రాత్రి వేళ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రవర్తించిన తీరుపై 24వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దనివిరెడ్డి మధు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న రాత్రి సృష్టి క్షేత్రం వద్ద జరుగుతున్న పనులను అడ్డుకోవడానికి తన అనుచరులతో కలిసి పెట్ల ఉమాశంకర్ గణేష్ అక్కడికి వెళ్లడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం నిర్మిస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడం మాజీ ఎమ్మెల్యే దిగజారుతనానికి నిదర్శనమని మధు ఆక్షేపించారు. తన కారుపై దాడి జరిగిందంటూ పెట్ల గణేష్ ఆడుతున్న నాటకాలను ప్రజలెవరూ నమ్మరని, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోవాలని హితో పలికారు. అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆధ్యాత్మిక అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకని ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నర్సీపట్నం ప్రజలు ఇలాంటి నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని, గ్రామాల్లోకి రానివ్వకుండా బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. నర్సీపట్నం అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా దనివిరెడ్డి మధు హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాల మురళీకృష్ణ, నోకాంబిక ఆలయ చైర్మన్ కొరుప్రోలు శ్రీను, డబ్బిర్ శ్రీకాంత్, గోవింద్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వేవేసుకుంటున్నారు. ప్రజా సమస్యల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ప్రశ్నించకూడదనేది రాజ్యం జరిగినటువంటి సంఘటన ద్వారా అర్థమవుతుంది. కేవలం ఇక్కడ పెంచెరువు నిర్మాణంలో అక్రమంగా కట్టడాలు కట్టొద్దని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నర్సీపట్నంలో ఉన్నటువంటి గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరుడు గణేష్ దగ్గరికి విన్నవించుకుంటే గణేష్ చెప్పాడు, మనం ఈ ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా సరే చెప్పుకుంటున్నట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఒక రౌడీ రాజ్యంగా ఉన్నది. కోర్టు పరంగా మనకు న్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్ళాడు. పాపం పెద్దరువులో నిర్మాణం చేయకూడదని స్టే ఇచ్చారు. కోర్టు వారు స్టే ఇచ్చిన తర్వాత కూడా అక్రమంగా నిర్మాణాలు చేసేస్తుంటే రాత్రి ఏదో కార్యక్రమానికి వెళ్ళి ఇదేంటి తప్పు, కోర్టులో ఉంటుండగా కోర్టు స్టే ఉంటుండగా ఈ పని చేయడం మంచిదా అని ప్రశ్నించడానికి చెప్తే మీరు గణేష్ పై మద్దతు చేయడానికి వస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడానుకున్నారా, లేదంటే ఇంక ప్రశ్నించడం లేపెద్దాం చూసారా? మన జోగి అంతకుముందేమో ఒక రామకృష్ణ, ఆ తర్వాత ఏమో అంబటి రాంబాబు, ఎవరు అడిగితే అదేమో కొట్టడం, ఇల్లు తగలెట్టడం, మద్దతు చేయడమే మీ సంస్కృత. ఇందాక మా అమ్మ చెప్పినట్టు మీకు మీ నేపథ్యమే, మీ పుట్టికే, మీ డిఎన్ఏలోనే ఒక రౌడీ రాజ్యంగా మార్చేద్దాం, రాష్ట్రాన్ని అల్లకొల్లం చేద్దామని వస్తున్నారా? ఏంటి మీ సంకేతం? లోకేష్లో కేసు ఉందని చెప్పి అందరి మీద ఏంటంటే తప్పుడు కేసులు బాగా చేస్తారా మీరు? నీ పేరులో ఉంది లోకేష్ అని, కానీ లోకేష్ ఉంటే ఆ పేరులో కేసు ఉంది కదని కేసే పరమాత్మగా రెడ్డి రాజ్యాంగం పెట్టడం, తద్వారా కేసు బుక్ చేయడం. ఏంటిది? మీరేంటి? మాకు ఎప్పుడైనా ఉత్తరాంధ్రలో ఎలాంటి సంస్కృతి? వైఎస్ఆర్ పార్టీకి ఎవరైనా తెలుస్తారు? గతంలో మన ప్రాంతంలో లేనటువంటి సంస్కృతిని ఈరోజు నర్సీపట్నం ఎయిర్పోర్ట్లో ఇటువంటి సంస్కృతి తీసుకురావడం మంచి పద్ధతి కాదు. రాత్రి దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ముందుగా అమరుగా మాట్లాడుతున్నప్పుడు దాడిలో పాల్గొన్నటువంటి వారు గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వారు, గతంలో శిక్ష అనుభవించినటువంటి వారు, రౌడీ షీటర్లు చేసినటువంటి వారు, ఇలా ఇక్కడున్నటువంటి నాయకత్వం జరిగినటువంటి సంఘటన మీద వారికి సంబంధం లేకపోతే ఈసారికి వారు ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ వారు నమ్మకం వారి తాలూకా సహకారంతోనే ఇదంతా కూడా జరిగింది, వారి తాలూకా ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది అనేటువంటి ఉద్దేశం కూడా అందరికి కూడా కలుగుతుంది. కోర్టు ఆ చెరువులో ఇటువంటి నిర్మాణాలు చేపట్టదని చెప్పి వేసినటువంటి పిలుపు ఆధారంగా స్టేట్ విధించినప్పుడు ఇటువంటి కార్యకలాపాలు చేయడం
చేస్తూ అక్కడ రాత్రి సమయంలో నిర్మాణాలు చేపట్టడం అత్యంత దారుణం. అటువంటి నిర్మాణాలని నిలుపుదల చేసిన దానికి రాకుండా వెళ్తూ మరి ఉమాశంకర్ గణేష్ గారు వాటిని పరిశీలించడానికి ఇటువంటి కార్యకలాపాలు చేయడానికి వీటిని చెప్పేదానికి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఉద్దేశపూర్వకంగానే దాని మీద దాడి చేసి దాన్ని చంపే ప్రయత్నం కూడా చేశారనేటువంటిది మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. దాని మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్కి నిన్న 27వ తారీఖు సుమారు 8:30 రాత్రి 8:30 గంటల సమయానికి నర్సీపట్నంలో పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం అని చెప్పి స్థానిక శాసనసభ్యులు అలాగే సభాపతి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి అక్కడ కొన్ని నిర్మాణాలు చేయడానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతులతో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ ఎవరితో కూడా చర్చించకుండా చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని స్థానిక మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సోదరులు గణేష్ గారిని వారందరూ కూడా ఆశ్రయించడం, వారి ఏదైతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని వారి దృష్టిలో పెట్టడం, వారితో కలిసి దాని మీద కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఆ నిర్మాణాలకు సంబంధించి స్టే ఇవ్వడం అనేటువంటిది గడిచినటువంటి 4 రోజులుగా జరుగుతున్నటువంటి సందర్భాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు మరి ముఖ్యంగా నర్సీపట్నం ప్రజలందరూ కూడా తెలుసు. అయితే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ధిక్కరిస్తూ జరుగుతున్నటువంటి నిర్మాణాలు నిన్న గణేష్ గారు కొన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఆ దారిలో వస్తుండగా కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏ రకంగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి వారు ఆగి వాటిని పరిశీలించడానికి అని చెప్పి నిన్న వారు అక్కడ ఆగడం జరిగింది. సహజంగా ప్రజలకు సంబంధించిన అదే వ్యక్తిగతమైనటువంటి ఎవరి ఇండివిజువల్ ల్యాండో లేదా ప్రైవేట్ ప్రాపర్టీయో కాదు, గవర్నమెంట్కి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి చెరువు, ఇందులో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నటువంటి ఉద్దేశంతో వారు నిన్న అక్కడ ఆగడం జరిగింది. ఆగినప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వారి అనుచరులు, కొంతమంది మర్డర్ కేసులో ఉన్నటువంటి వారు, కొంతమంది గంజాయి కేసులో ఉన్నటువంటి వారు, కొంతమంది మీద రౌడీ షీటర్లు ఉన్నటువంటి వారు, కొంతమంది గతంలో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వారు, వీరంతా కూడా ఒక్కసారిగా గుమిగూడి రాడ్లు, కర్రలు, కత్తులు అన్ని పట్టుకొని వచ్చి నిన్ను అయ్యన్న పాత్రుడు చంపేయమన్నాడు అని చెప్పి అరుస్తూ వారిని భయభ్రాంతులు గురి చేస్తూ వారి మీద దాడి చేసినటువంటి ఘటన నిన్న రాష్ట్రం అంతా కూడా చూసింది. అప్పుడే ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ ఎవరో రావడం, వారిని తప్పించి పంపించాలన్నటువంటి ప్రయత్నం చేయడం, అయినప్పటికీ కారు మీద దాడి చేసి, కారు కూడా ఇక్కడే సాక్ష్యంగా కనబడతా ఉంది, కారు మీద రాళ్లతో దాడి చేసి ఎలాగన్నా వారిని చంపాలన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేయగా వారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి బాబు, అసలు పేరు పూర్తి పేరు ఏంటమ్మా, గణేష్ బాబు అనేటువంటి ఆయన వ్యక్తిగత సహాయకుడిని బయటికి లాగి తన్ను కూడా చంపాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఈ లోపు ఏదో రకంగా బయటపడి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. తీరా బయటకు వచ్చిన తర్వాత తనకు కూడా ఎమ్మెల్సీ చేయించడం, నిన్న సాయంత్రమే, నిన్న నైటే కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి, కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి